హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 1 కప్ పుల్లటి పెరుగును తీసుకొని విస్కర్తో కానీ లేదంటే గరిటెతో కానీ సాఫ్ట్గా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. 2-3 నిమిషాలకి మీకు క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి మరో నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. ఇలా వంట సోడా వేయడం వల్ల పెరుగు అనేది బాగా పులుస్తుందండి. ఇలా పులవడం వల్ల మైసూర్ బోండా అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పిండిని కింది నుంచి పైకి బాగా బీట్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ కనుక లూజ్గా ఉంటే కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. పిండిని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి కనీసం ఒక అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక పిండి చేతికి అతుక్కోకుండా ఉండడానికి చేతిని వాటర్లో డిప్ చేసి పిండిని ఒక సైడ్ నుంచి తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేయండి. ఇలా పిండిని ఆయిల్లో డ్రాప్ చేశాక మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బోండాలని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బోండాలు లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఈ బోండాలని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోండాలని పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి బోండాలని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.